ఆదాము అవ్వలు దేవుడు చెప్పింది చేయకుండా వారి ఇష్టాన్ని వాళ్ళు ఏం చేశారు. అందుకే ఆజ్ఞాతిక్రమం ఏమైందంటండి, పాపమై ఉన్నది. కాబట్టి మనం ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించాం. దేవుని మాటను అతిక్రమించిన వారు నేను ఏ పాపం చేయలేదండి, నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు అని మనం అనుకుంటున్నాం. అవి కరెక్టే, మీరు చేయలేదు, మంచిది. ఎందుకంటే స్పష్టంగా వ్యభిచారం పాపంగా కనబడుతున్నది, దొంగతనం పాపంగా కనబడుతున్నది. మరి మన నోట అబద్ధం మాట్లాడకూడదు కనుక అది పాపంగా కనపడుతుంది. వాటిని మనం అవాయిడ్ చేస్తున్నాం, మంచిదే. కానీ చాలా మార్లు దేవుని మాట మనం ఏం చేసామని మనము అతిక్రమించాం. దేవుడు జీవించమన్నట్లుగా మనం జీవించుకుండగా మన సొంత ఇష్టాలను నెరవేర్చుకున్నాం. ఈ సంవత్సరంలో అవన్నీ కూడా అతిక్రమాల లిస్టులోకి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమాలు నేను చేసేయాలి, నువ్వు ఈ రాత్రి విడిచిపెట్టేయాలి, ఒప్పుకోవాలి. ప్రభు